భూమికి కింద ఉండే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ 7 లోకాలు. ఈ 7 లోకాల్ని శాసించగా మాంత్రికుడు అవ్వాలంటే నాకు దేవలోక కిరీటం కావాలి. కాపాడండి. అల్కాపూర్ ప్రజల్ని కాపాడటం కోసం భూమి తన పాతాళ కిరీటాన్ని ఆ ఊరి మధ్యలో బొడ్డురాయిపై పెట్టి 21 సంవత్సరాలు ఆ ఊర్లో ఇరుక్కుపోవడం వల్ల భూమి వయసు చాలా పెరిగిపోయింది. అల్కాపూర్ ప్రజల కోసం భూమి చేసిన త్యాగం వల్ల తను ముసలిదైపోయింది. అంటే మీ కిరీటం పెట్టుకుంటే ఎప్పటికీ వయసు మళ్ళిన వాళ్ళవ్వరా? అంటే ఎప్పటికీ యవ్వనంగానే ఉంటారా? అవును వామిక, బేతాళ కిరీటం లేదా పాతాళ కిరీటం సాధించడం అంత సులభైన విషయం కాదు. ఒక్కసారి సాధించాక ఏ వయసులో అయితే నువ్వు దాన్ని ధరిస్తావో ఆ వయసులోనే నువ్వు ఆగిపోతావు. కిరీటం నెత్తి మీద ఉన్నంత కాలం సమయం నీ చెప్పు చేతల్లో ఉంటుంది. అంటే నీ శరీరానికి వయస్సు పెరగదు. ఒక్కసారి కిరీటం తీసావంటే మామూలు మనిషి లెక్కే వయసు పెరుగుతూ ఉంటుంది. భూమి పాతాళ కిరీటం తీసి 21 సంవత్సరాలు అల్కాపూర్లోనే ఉండిపోయింది కదా, అందుకే భూమి వయస్సు పెరిగింది. దానికి తోడు ఆ ప్రజలను కాపాడ్డానికి తన శక్తినంతా వినియోగించడం వల్ల వృద్ధాప్య ఛాయలు మరింత పెరిగాయి. అందుకే భూమికి అంత ముసలి రూపం వచ్చేసింది. ఓ, అర్థమైంది. బేతాళ కిరీటం వల్ల మీ వయస్సు పెరగకుండా ఇన్ని వందల సంవత్సరాల నుంచి బ్రతికి ఉండగలుగుతున్నారన్నమాట. కానీ భూమి పెద్దమ్మ పోగొట్టుకున్న వయస్సుని వెనక్కి తెప్పించొచ్చు. నిజమా? ఎలా వామిక? మా అక్క ఇక తన పూర్వరూపం కోసమే కదా ఉరుకుంటుకని మెప్పించింది. కర్పూర వజ్రం సాధించింది. అది ఆ గుహలోనే ఉంది. ఆ వజ్రం ఉంటే నా రూపం నాకు వస్తుందా? తప్పక వస్తుంది పెద్దమ్మా. గ్రహణం అయ్యాక నేను వెళ్ళి తీసుకువస్తా. నేను వస్తా. వద్దు బాబోయ్, వద్దు. ఒకసారి వెళ్ళి 21 సంవత్సరాల తర్వాత వచ్చావు. నేనొక్కడే వెళ్తా. అలా తన భార్య భూమి పోగొట్టుకున్న 21 సంవత్సరాల వయసుని తిరిగి తేవడానికి లోకి తన సాహసయాత్రని మొదలు పెట్టాడు. దీన్ని అప్పుడే చంపేసినా కూడా దీని ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందన్నమాట. ఎన్నిసార్లు చంపాలి నిన్ను? నీ తండ్రి చేతిలో చచ్చావు, తర్వాత నా తల్లి చేతిలో చచ్చావు, ఇప్పుడు నా చేతిలో చస్తావా? నువ్వు దేనికోసం వచ్చావో నాకు తెలుసు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. సొరంగం దాటి ఊర్లోకి వెళ్ళు. కొండపైన ఉన్న ఆ వజ్రంలో నా ప్రియుడి ఆత్మ బందీగా ఉంది. దాన్ని నా కోసం తెచ్చిపెట్టు. నువ్వు కోరుకున్నట్టు కర్పూర వజ్రాన్ని నేను వదిలేస్తాను. అది ఇంకా నీ సొంతమవుతుంది. అది ఎన్నటికీ జరగదు. వాడెప్పటికీ ఆ వజ్రంలో బందీగానే ఉంటాడు. వాడి మనిషి అనుకున్నావా? నరరూప రాక్షసుడు. వాడిని విడిపిస్తానని ఎలా అనుకున్నావు? నా దారికి అడ్డు తప్పుకో. ఈ కర్పూర వజ్రంతో నా భార్యని తిరిగి యవ్వనస్తురాల్లా మార్చుకుంటా. నేను సాధించిన వజ్రం అది. దాని చుట్టూ నేను ఆత్మ పరిభ్రమిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకొని నువ్వు గుహ బయటకు వెళ్ళగానే నాకు కూడా ఈ సొరంగం నుండి విముక్తి దొరుకుతుంది. అప్పుడు నా ప్రియుడు విగోరకని బంధ విముక్తిని చేయడానికి నువ్వు సహాయపడేదేంటి? నాకే 100 మార్గాలు దొరుకుతాయి. పగటి కలలు కనకే ప్రేతాత్మ, నువ్వనుకున్నది ఎప్పటికీ జరగనివ్వను. లోకి, నన్ను ఇక్కడే బంధించి ఈ వజ్రాన్ని నువ్వు బయటకు తీసుకెళ్లగలిగినా అది పని చేయాలంటే 29 మంది పిల్లల్ని బలివ్వాలి. అప్పుడే ఆ వజ్రం పనిచేస్తుంది. దానికి నువ్వు సిద్ధమేనా? నా భార్య కోసం
29 మంది ప్రాణాల్ని బలి తీసే అంత మూర్ఖుణ్ణి కాదు. నాకు నా భార్య ఏ రూపంలో ఉన్నా ఆమంటే నాకు ప్రాణం అని ఆ వజ్రాన్ని అక్కడే పడేసి వెనక్కి వచ్చేశాడు. గాబ్రజమాంజు. అల్కాపూర్ ఊర్లోకి వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం ఈ సొరంగం. శక్తిహీనురాలు అయిపోయినా కూడా ఈ సొరంగం మధ్యలో ఉన్న రహస్య గుహలోనే సంచరిస్తూ ఉన్న అహిక ప్రేతాత్మ వల్ల ఎప్పటికైనా ఆ ఊరి ప్రజలకి ప్రమాదం. అందుకే దాన్ని ఆ గుహలోనే మూసి బేతాళ శక్తితో బంధించేశాడు. ఇక దీనివల్ల ఈ ఊరి ప్రజలకి ఎప్పటికీ ప్రమాదం లేదు. కానీ నా భార్య భూమిని మాత్రం తన పాత రూపంతో ఎప్పటికీ చూడలేనేమో. తనకిచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయా అని అనుకుంటూ దిగాలుగా వెనక్కి బయలుదేరబోతూ ఉండగా అదే గుహ దగ్గర ఉన్న అహిక తండ్రి ఆత్మ ప్రత్యక్షమయ్యింది. సబాష్, నా కూతురి ప్రేతాత్మని శాశ్వతంగా బంధించి మంచి పని చేశావు. నేను చేసిన తప్పు వల్ల ఒక ఊరు మొత్తం ప్రమాదంలో పడింది. అయినా కూడా నీ తల్లి మంత్రాలవ్వ సమయానికి అందరినీ ఆదుకుంది. నీ భార్య భూమిక భర్త ఎడబాటుని భరించి త్యాగం చేసి తాను వృద్ధురాలుగా మారిపోయింది. ఎంత కాదన్నా ఆమె సమస్యకు పరోక్షంగా నేను కూడా ఒక కారణం కాబట్టి నేను మీకు సహాయపడతా. నీ భార్యకి పోయిన యవ్వనం తిరిగి రావాలంటే నువ్వు వాయునా మహర్షిని కలుసుకో. వాయునా మహర్ష? ఆయన ఎక్కడుంటారు? ఆయన భూమిని తిరిగి యవ్వనస్తురాలుగా మార్చగలరా? వాయునా మహర్షి భూమి ఆది నుండి బ్రతికి ఉన్న ఏకైక మానవుడు. మహాశక్తివంతమైన వాయుస్తంభన విద్యలో ఆరితేరినవాడు. కానీ ఆయన ఎక్కడుంటారు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆయన్ని కలిస్తే నీ సమస్యకు పరిష్కారం చిటికలో చెప్పగల మహాశక్తిశాలి వాయునా మహర్షి. ఎక్కడుంటారో తెలియదు, కనీసం ఎలా ఉంటారు, ఏ దిక్కున వెళ్ళాలి అన్న వివరమైనా చెప్పండి. ఆయన గురించిన సమాచారం నా దగ్గరే కాదు, ఏ మాంత్రికుడు తాంత్రికుడి దగ్గర కూడా లభించకపోవచ్చు. అతి కష్టం మీద ఆయన రాసిన తాళపత్రం ఒకటి సాధించగలిగాను. దాని మూలంగానే ఉరుకింటికని సాధించగలిగాను. కానీ నా కూతురు అల్లుడు దాన్ని వాళ్ళ స్వలాభం గురించి తప్పుగా వాడుకొని బలయ్యారు. వాయునా మహర్షిని ఎలా అయినా కలువు, ఆయన గురించి నాకు తెలిసిందంతే అని చెప్పి మాయమైపోయాడు. పేరు తప్ప ఏమీ తెలియకుండా ఆయన ఉండే చోటుని ఎలా కనిపెట్టేది? ఈ విషయం అమ్మకి చెప్పాలి. అని అనుకుంటూ అక్కడి నుంచి గాలిలో ఎగురుకుంటూ మదిర చేరుకున్నాడు. జరిగిందంతా తల్లి మంత్రాలవ్వకి వివరంగా చెప్పి, అదమ్మా జరిగింది. వాయునా మహర్షి మాత్రమే ఇప్పుడు మనకి సహాయపడగలరు. నా గదిలోకి వెళ్లి మాయా దర్పణం తీసుకురా. ఆ వాయునా మహర్షి ఆచూకీ కనుక్కుందాం. అని చెప్పి మాయా దర్పణంలో వాయునా మహర్షిని చూడటానికి ప్రయత్నించింది మంత్రాలవ్వ. కానీ మాయా దర్పణం చీకటి మబ్బులు తప్ప ఏమీ చూపించలేకపోయింది. వాయునా మహర్షి ఆచూకీ మాయాదర్పణం కూడా చూపించలేకపోయింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మనకి బేతాళుడు అండ ఉండగా భయమేళలోకి తప్పక బేతాళుడు ఆ మహర్షి ఆచూకీ చెప్తాడు అని చెప్పి బేతాళ తంత్రం ముగ్గు వేసి బేతాళని ఆవాహించింది. బేతాళ పలుకు, బేతాళ పలుకు, శరణు బేతాళ శరణు. ఎందుకు నన్ను నిద్రలేపావు మంగమ్మ? చెప్పు, ఏం కావాలి? నేనేం చెయ్యాలో చెప్పు. వాయునా మహర్షి అంట. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. నా కోడలు భూమి పోగొట్టుకున్న యవ్వనాన్ని ఆయన మాత్రమే తీసుకురాగలడంట. ఆ వాయునా మహర్షి ఆచూకీ చెప్పు బేతాళ.
వాయునా మహర్షి ఆచూకీ కనిపెట్టాలి అంటే నాకు భైరవాసుర తాండవ శక్తి కావాలి. అంటే నువ్వు నిద్రాహారాలు మాని భైరవ జపం 21 రోజులు నిర్విరామంగా చేస్తే భైరవాసుర తాండవ ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని క్షణాల్లో భూమంతా చుట్టి వస్తుంది. మనం వెతికేవాళ్ళు భూమిపైన ఎక్కడ ఉన్నా ఆ ధ్వని వాళ్ళని తాకి తిరిగి నన్ను చేరుకోగానే వాళ్ళు ఉండే ప్రదేశం నాకు తెలుస్తుంది. ఆ భైరవాసుర తాండవ ధ్వని శక్తితో నేను వాయునా మహర్షి ఉండే చోటుని కనుగొనగలను. ఒక మహర్షి ఉండే చోటుని కనుక్కోవడానికి బేతాళుకి కూడా ఇంత కష్టతరమా? వాయునా మహర్షి ఒక మామూలు మహర్షి కాదు. చావుని కాలాన్ని అధిగమించి వాటికి అతీతుడై అలౌకికంగా బ్రతుకుతున్న మహాశక్తివంతమైన మహర్షి. దశ అమృత శక్తులన్నీ వశపరుచుకున్న మహామహర్షి. దశ అమృత శక్తులా? అవేంటి? ఆయుపక్షై రక్ష అంటే నిరంతరం జీవితానికి రక్ష. జీవనహర శక్తి ఎదుటివాడి ఆయుష్ను దోచుకునే శక్తి. చిరస్థాయి మాయ అంటే శాశ్వత మాయ. అమృత గ్రాహి రక్షక అంటే అమృతం తాగినవాడు పొందే శక్తి. కాలజ్ఞాని విద్య అంటే కాలాన్ని నియంత్రించు జ్ఞానం. మృత్యుంజయ తంత్రం అంటే మరణాన్ని జయించే విద్య. ప్రాణశక్తి ఆవేశ అంటే జీవశక్తిని ఆక్రమించుట. ఛాయాజీవ ప్రక్రియ అంటే ఎవ్వరికీ దొరకకుండా నీడలాగా రహస్య జీవితం గడపడం. దీర్ఘాయుష్య అనుగ్రహ అంటే నిత్య యవ్వనంతో దీర్ఘాయుష్యుడై బ్రతకడం. మరకశ పరిక్రమ అంటే మరణం నుండి తిరిగి వచ్చే ప్రదక్షిణీ పద్ధతి. ఈ 10 శక్తులని ఆయన ఎప్పుడో వశం చేసుకున్నాడు. ఛాయా జీవనంలో ఉన్నాడు గనుక నేనే కాదు ఎవ్వరూ ఆయన్ని కనుగొనలేరు. అందుకే భైరవాసుర తాండవ శక్తి నాకు కావాలి. ఆ తాండవం మోగితే అది భూమిని మొత్తం ఆవహిస్తుంది. ఎప్పుడైతే ఆ తాండవ శబ్దం వాయునా మహర్షిని తాకుతుందో ఆ ధ్వని పరివర్తన నన్ను తాకుతుంది. అప్పుడు ఆయన ఉండే చోటుని నేను కనిపెట్టగలను. కాబట్టి నువ్వు 21 రోజులు ఎవ్వరికంటా కనబడకుండా భైరవాసుర తాండవ దీక్ష మొదలుపెట్టు. సరే బేతాళా. జమని ఎక్కడ ఉన్న క్షణంలో నన్ను చేరుకో. అని మంత్రాలవ్వ జమరిని పిలిచి జరిగిందంతా చెప్పి, నేను 21 రోజులు ఎవ్వరికీ అందుబాటులో ఉండను. నిర్విరామంగా 21 రోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా భైరవాసుర తాండవ దీక్ష చేస్తున్నాను. కాబట్టి దీక్ష ముగిసే వరకు మీరు ఇక్కడే ఉండండి. నా బదులు ఆపదలో ఉన్న వారికి సహాయపడండి. లోకి, నువ్వు సమయం వృధా చేయకు. మన పొట్టిదయంతో కలిసి వాయునా మహర్షిని చేరుకోవడానికి ఇంకేదైనా మార్గం ఉందేమో కనిపెట్టండి. అమ్మా భూమి, 600 నిన్ను పూర్వ రూపంలోకి తీసుకువచ్చి నా కొడుకుకి తగ్గ జోడీగా నిన్ను వాడి పక్కన నించోబెడతాను. ఇది నా ప్రతిజ్ఞ. అలా చేయని పక్షంలో ఈ మంత్రాలవ్వ బ్రతికి ఉండి వృధా. జమరి, ఎట్టి పరిస్థితుల్లో నా దీక్ష భగ్నం కాకుండా ఈ 21 రోజులు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి బేతాళుడు ఉండే గదికి వెళ్లి తలుపు మూసుకుని భైరవాసుర తాండవ దీక్ష మొదలుపెట్టింది. క్రౌం క్రౌ కీరక క్రాకర కటాక త్రాం త్రాౌ తారక త్రాకర కటాక గ్రూ గ్రా గ్రౌ గ్రవారి గృణాక బ్రూ బ్రా బౌ బోరక భీకర బటాక. మంత్రాలవ్వ భైరవాసుర తాండవ జపంలో నిమగ్నమైపోయింది. వాయునా మహర్షి ఆచూకి ఏమైనా తెలుస్తుందేమోనని పొట్టిదయంతో కలిసి లోకి ఆకాశ మార్గంలో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ప్రయాణం చేసి చేసి అలసిపోయి రాత్రికి ఒక ఊర్లోకి దిగారు ఇద్దరు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. చిన్న అలికిడి కూడా లేదు. ప్రతి ఇంట్లోని దీపాలు ఆరిపోయి ఉన్నాయి. అసలు ఇది ఊరా వల్లకాడా? చీకటి పడి ఎంతోసేపు అయినట్టే లేదు. అప్పుడే ఈ ఊరి వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారే. పడుకుంటే పడుకోనిలే, మనకెందుకు? మన పనేదో మనం చూసుకుందాం. అదిగో ఆ చెట్టు కింద చక్కగా
గట్టు మీద ఈ రాత్రికి నువ్వు పడుకో, నేను చెట్టు పైన పడుకుంటాను అని చెప్పి ఇద్దరూ ఆ చెట్టు దగ్గర గుర్రు పెట్టి పడుకున్నారు. అర్ధరాత్రి అవ్వడానికి కొన్ని నిమిషాలు ఉంది. పొట్టిదయ్యానికి విపరీతమైన ఆకలి వేసి మెలకువ వచ్చేసింది. ఓరి నాయనో, చూసుకోనే లేదు, సిక్కంలో నా రాగి నాణాలు అయిపోయాయి. ఇప్పుడు ఎలాగరా బాబు, ఆకలితో పొట్ట నకనకలాడిపోతోంది. అయినా కంగారెందుకు, ఇది ఊరే కదా, ఊరన్నాక ఇల్లు శ్మశానాలు ఉండకపోతాయా? లోకిని ఎందుకు నిద్ర లేపడం, నేను ఒక్కడనే వెళ్తాలే అని అనుకుంటూ శ్మశానాన్ని వెతుక్కుంటూ పడమర దిక్కున బయలుదేరింది. శ్మశానంలో దూరి కావలసినవన్నీ రాగి నాణాలు ఏరుకుని సిక్కాన్ని పూర్తిగా నింపేసుకుని బాగా ఆకలి వేయడంతో అక్కడే శ్మశానాన్ని ఆనుకుని ఉన్న ఒక మండపంలో కూర్చుని ఒక్కో రాగి నాణాన్ని ఆస్వాదిస్తూ చప్పరిస్తూ తింటూ ఉంది. అక్కడ ఊరి మధ్యలో గాఢ నిద్రలో ఉన్నాడు లోకి. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో చాలా మధురమైన గొంతుతో ఒక రాగం వినిపిస్తూ ఉంది. ఎవరో ఆడపిల్ల గొంతు. ఆ రాగంకి మెలకు వచ్చేసింది లోకికి. ఇంత అర్ధరాత్రి పూట ఎవరబ్బా ఇలా ఏడుస్తుంది అని అనుకుంటూ ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఊరు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కాని ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది. ఎక్కడా ఏడుస్తున్న అమ్మాయి ఆచూకీ తెలియడం లేదు. ఊరు దాటి అడవిలోకి వచ్చేశాడు లోకి. చిమ్మ చీకటి. అడవంతా భయంకరంగా ఉంది. కాని ఆ ఏడుపు మాత్రం ఆగటం లేదు. అడవి మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంది. అసలు ఎటువైపు నుంచి ఆ ఏడుపు వినిపిస్తుందో లోకికి కూడా అర్థం కావడం లేదు. విచిత్రమైన భయానక రాగం. ఆ రాగం వెనుక వర్ణనాతీతమైన శోకం నిండి ఉంది. పైకి మాత్రం జోలపాటంత తీయటి కూని రాగంలా వినిపిస్తూ ఉంది. దాన్నే వెతుక్కుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాడు లోకి. ఇదేం పట్టించుకునే స్థితిలో లేదు పొట్టిదెయ్యం. ఆకలితో ఉందేమో ఆ మండపంలో కూర్చుని రాగి నాణాలను ఆస్వాదిస్తూ తింటూ ఉంది. పొట్టిదెయ్యం కళ్ళు మూసుకుని రాగి నాణాలను ఆస్వాదిస్తూ ఉంది. ఆ పాత మండపంలోకి తెల్లని బట్టలతో చాలా అందమైన రూపంతో ఒక అమ్మాయి వచ్చి విగ్రహం ఎదురుగా కూర్చొని ఉంది. నమస్తే సూకరలోక భూద్వః క్రీడా వికృత మహాసంచార హ్రీం శ్రాం గృహకంచ ద్రాం దృహ వశికంహ. నమస్తే శూకరలోక భూద్వః క్రూర శబ్ద విరుద్వ పంచార శ్రీం శుహాం వృద్ధ్యాంక త్రీం త్రుహా శిక్రకంహ. ఆ విచిత్రమైన మంత్రంకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది పొట్టిదెయ్యం. దానికి ఏం అర్థం అవ్వడం లేదు. ఎవరో అమ్మాయి అర్ధరాత్రి విచిత్రమైన భాషలో ఏదో విచిత్రమైన దేవతామూర్తికి ఏడుస్తున్న గొంతుకుతో ఏదో అర్థిస్తుంది. ఇదేం భాష ఇది? మంత్రమా లేదా భాష? అయినా ఇంత రాత్రిపూట ఏడుస్తూ ఈ విచిత్రమైన శలకి ఈ పిల్ల పూజలు చేస్తుందా లేక శుద్ర పూజలు చేస్తుందా? అసలు ఎవరిది? ఏం చేస్తుందో చూద్దాం. ఎలాగా మనం ఎవరికి కనిపించం కదా అని అనుకుంటూ కుతూహలంగా కొంచెం దగ్గరకు జరిగి చూస్తూ ఉంది. ఆ విగ్రహంలో నుంచి వెలుతురు వచ్చి
ఆ అమ్మాయి నోట్లో ఉన్న కంటిపై పడగానే మండపం మొత్తం పసుపు కాంతితో నిండిపోయింది. అసలేం జరుగుతుంది? ఊర్లో ఉన్నట్టుండి ఆ రాగం ఆగిపోయింది అని అనుకుంటూ తన రెక్కలతో ఉన్న చోటునే పైకి అలాగే గాలిలో లేచి ఊరంతటినీ విహంగ వీక్షణంలో చూస్తూ ఉన్నాడు. ఊరి చివరన దూరాన ఒక మండపంలో వెలుతురు వెలుగుతూ ఉంది. ఇదంతా చూస్తున్న పొట్టిదెయ్యం నోరు తెరిచి అరిచేలోపు 2 కళ్ళ పిల్లిలాగా మారిపోయింది. అక్కడ లోకికి ఆ విచిత్రమైన రాగం వినిపించడం మానేసింది. ఇదేంటి ఇంత కాంతి? 1000 దీపాలు ఒక్కసారి వెలిగించినా కూడా ఇంత కాంతి రాదు. అక్కడేదో జరుగుతోంది. అది ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమైపోయింది. లోకి ఆ మండపం లోపలికి వచ్చి చూస్తే ఆ వెలుతురు లేదు. పక్కన విచిత్రంగా 2 కాళ్లతో ఉన్న పిల్లి మనిషిలా నడుస్తూ ఉంది. లోకిని చూడగానే భయంతో తుర్రుమంటూ చీకట్లోకి పారిపోయింది. ఈ పిల్లేంటి ఇంత పెద్దదిగా ఉంది? అది కూడా 2 కాళ్లతో మనిషిలా. చాలా వింతగా అరుస్తుంది. అవును, మా పుట్టోడెక్కడున్నాడో అని అనుకుంటూ ఊర్లో వీళ్ళు పడుకున్న చోటికి వెళ్లి చూస్తే అక్కడ పొట్టిదెయ్యం లేదు. పుట్టోడా, ఎక్కడున్నావురా? త్వరగా ఇక్కడికి రా. ఇక్కడంతా విచిత్రంగా ఉంది. త్వరగా రా అని ఎంత పిలుస్తున్నా పొట్టిదెయ్యం పలకటం లేదు. లోకికి కంగారు పెరిగింది. మళ్లీ పరుగున మండపం దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ రాగి నాణేలు సిక్కం కింద పడి ఉంది. అంటే మా పుట్టోడు ఇక్కడికి వచ్చాడు. ఏదో జరిగింది. ఈ 2 కాళ్ల పిల్లి పుట్టోడిని ఏమైనా చేసుంటుందా? ఉన్నట్టుండి పొట్టిదెయ్యం కనిపించకుండా పోవడంతో లోకికి ఏం అర్థం కావడం లేదు. అన్ని దిక్కులు వినిపించేలాగా పొట్టిదెయ్యాన్ని గట్టిగా పిలుస్తున్నాడు. ఎక్కడున్నా? నా ముందు అయినా కానీ పొట్టిదెయ్యం కనిపించలేదు. పుట్టోడా! ఉన్న చోటు నుంచే గాలిలోకి ఎగిరి ఊరంతా చూస్తూ ఉన్నాడు. పుట్టోడా, ఎక్కడున్నావు? త్వరగా రా. ఎక్కడున్నా? నా ముందుకు త్వరగా రారా పుట్టోడా! అలా ఎంత అరుస్తున్నా కూడా పొట్టిదెయ్యం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. పొట్టిదెయ్యం కోసం వెతుకుతూ ఉండగా సూర్యోదయం అయిపోయింది. ఎలాగైనా పుట్టోడి ఆచూకీ కనుక్కోవాలి. పాపం ఏమైపోయాడో వీడు. అమ్మని సహాయం అడుగుదామంటే అమ్మేమో భైరవాసుర తాండవ జపంలో ఉంది అని అనుకుంటూ ఊర్లోకి వెళ్తున్నాడు. లోకిని ఊర్లో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. లోకి ఏమడిగినా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. ఊర్లో వాళ్ళ మొహాల్లో ఏదో తెలియని భయం కొట్టొచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. పక్కనే చెట్టు కింద కూర్చున్న ఊరిలో వాడితో లోకి మాట్లాడుతూ, అసలు ఏం జరుగుతుంది మీ ఊర్లో? రాత్రి ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఊరంతా చిమ్మ చీకటి. ఎవరో ఏడుస్తున్నట్టు ఒక రాగం తీస్తున్న అమ్మాయి గొంతు విన్నాను. ఎవరిది ఆ గొంతు? బాబా, నువ్వెవరో కొత్తోళ్ళగా ఉన్నావు. నీకెందుకు మా ఊరి గోళ? నువ్వు వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళిపోతే నీకు మాకు కూడా మంచిదే. అలా కాదండి, నేను మీకేమైనా సహాయం చేయగలనేమో అని. నీ సహాయం మాకేం అవసరం లేదు. దయచేసి మమ్మల్ని ఏమి అడగొద్దు. వెళ్ళిపో, మా ఊరి నుండి వెళ్ళిపో. అలా లోకి ఊర్లో ఎవరిని అడిగినా కూడా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఊరి చివర చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. పొట్టోడి ఆచూకీ అద్దంలో అంజనం వేసి తెలుసుకోవాలి. అద్దం కోసం అడుగుదామంటే ఈ ఊర్లో ఎవరూ కూడా సహాయం చేసేలా కనిపించడం లేదు అని అనుకుని విచారంగా చూస్తూ ఉండగా ఒక ముసలి అవ్వ లోకి దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, చాలాసేపటి నుంచి మా ఇంట్లో నుంచి నేను చూస్తూ ఉన్నాను అబ్బాయి. నువ్వు అందరిలా లేవు, కొంచెం విచిత్రంగా ఉన్నావు.
నీ నెత్తిన ఆ కిరీటం, నీ భుజాలకి పుర్రెలు అవి చూస్తూ ఉంటే నువ్వు మాలాగా సామాన్యుడిలాగైతే లేవు. కొంప తీసి నువ్వు మాంత్రికుడివా? అవ్వా, నాకు మంత్రతంత్ర విద్యలు వచ్చు. దానికి తోడు నేను బేతాళ సిద్ధి పొందినవాడిని. మాంత్రికుణ్ణే గాని నా శక్తిని మంచి కోసం మాత్రమే వినియోగించే మాంత్రికుణ్ణి. ఓ అలాగా, అది సరే గాని ఎందుకింత విచారంగా కూర్చొని ఉన్నావు? లోకి అవ్వకి జరిగిందంతా చెప్పి రాత్రి తను విన్న ఏడుపు గురించి, విచిత్రమైన మండపంలో విగ్రహం గురించి, అందులో నుంచి తను చూసిన వెలుగు గురించి చెప్పాడు. అదవ్వా జరిగింది. చిత్ర విచిత్రమైన సమస్యలున్న ఎన్నో ఊర్లను నేను చూశాను. వాళ్ళ సమస్యని మా అమ్మ మంత్రాలవతో కలిసి పరిష్కరించాం. ఈ ఊరికి కూడా సహాయం చేద్దామని అసలు సమస్య ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎవరూ సరిగ్గా మాట్లాడడం లేదు. దానికి తోడు నా స్నేహితుడి పొట్టోడు నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. అయ్యో, మా ఊరు వాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ ఈ సమస్యని పరిష్కరించలేకపోయారు. సాయం చేస్తా అంటూ నువ్వు అడిగినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదా? మా ఊరి సమస్య ఏమిటో నేను నీకు చెప్తాను బాబు. చాలా సంవత్సరాల నుంచి మా ఊరికేదో దెయ్యం పీడ పట్టిందనుకుంటా. శ్మశానం పక్కనున్న మండపంలో నువ్వు చూసిన విగ్రహం కొన్ని వేల సంవత్సరాల నాటిది. శ్మశానంలో తవ్వుతూ ఉంటే మా పూర్వీకులకి దొరికిందంట. అదేదో దేవతా విగ్రహం అనుకొని వాళ్ళు దానికి ఓ మండపం నిర్మించి పూజలు చేసేవాళ్ళు. కొన్నాళ్ళకి ఎవరో ఒక స్వామీజీ వచ్చి చెప్పాడంట, అది దేవతా విగ్రహం కాదు, దాన్ని పూజిస్తే అరిష్టం అని. అప్పటి నుంచి ఆ మండపం జోలికి ఎవ్వరూ వెళ్ళరు. కొన్ని సంవత్సరాల నుంచి అర్ధరాత్రి అయితే ఎవరో ఒక అందమైన ఆమె ఏడుస్తున్నట్టు కూని రాగం తీస్తూ వచ్చి ఆ మండపంలో కూర్చుని ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఉంది. ఆమెను ఎవరన్నా ఆ సమయంలో చూస్తే వాళ్ళు 2 కాళ్ళ భయంకరమైన పిల్లిగా మారిపోతారు. అప్పట్లో చాలా మంది యువకులు ఉత్సుకతతో ఆ ఏడ్చే అమ్మాయి ఎవరో చూద్దామని రహస్యంగా దాక్కుని ఆ వెలుతురుని చూసి 2 కాళ్ళ విచిత్ర పిల్లిగా మారి గల్లంతైపోయారు. రాను రాను అటువైపు ఎవరో వెళ్ళడం మానేశారు. పాపం మా ఊరి గ్రామ పెద్ద ఈ దెయ్యం విపత్తు నుంచి ఊరి వాళ్ళని కాపాడటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆయన మనవడు కూడా ఆ వెలుగును చూసి విచిత్రమైన పిల్లిలా మారిపోయి ఏటో పోయాడు. విచిత్రమైన 2 కళ్ళ పిల్లి అంటే నేను నిన్న రాత్రి మండపంలో చూసింది కొంపదీసి మా పొట్టోడా? ఒకవేళ పొట్టోడు పిల్లిలా మారిపోయాడా? వాడే ఆ పిల్లి అయితే నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోతాడు? అవ్వా, ఎవరైనా సరే ఆ వెలుతురులో అమ్మాయిని చూస్తే అలా విచిత్రమైన పిల్లిలా మారిపోతారా? అవును బాబు, ఆ వెలుతురులో అమ్మాయి ఆర్తనాదాన్ని వింటే ఎవరైనా సరే భయంకరమైన 2 కాళ్ళ పెద్ద రాకాసి పిల్లిలాగా మారిపోతారు. అలా పిల్లిగా మారిన వాళ్ళకి మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు ఎలా అయినా రుద్రగంగా జలంతో అభిషేకిస్తేనే వాళ్ళ పూర్వ రూపం మళ్ళీ వాళ్ళకు వస్తుంది. కానీ విచిత్ర పిల్లిగా మారిన 24 గంటల్లోపు అభిషేకం జరిగిపోవాలి, లేదో ఎప్పటికీ ఆ రూపంలోనే మిగిలిపోతాడు. అయితే రాత్రి నన్ను చూసి పారిపోయింది పొట్టోడే అయి ఉంటాడు. ముందు వాడిని ఎలా అయినా కాపాడాలి. రుద్రగంగా జలమా? అది ఎక్కడుంటుందవ్వా? ఈ ఊరిని ఆనుకొని ఉన్న అడవి వెనకాల కొండపై నుండి ఒక జలపాతం పడుతూ ఉంటుంది. అక్కడ రుద్ర మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి ఆయన్ని కలుసుకో. ఆయన నీ సమస్యని పరిష్కరిస్తారు అని చెప్పగానే లోకి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎగురుకుంటూ అవ్వ చెప్పిన వైపు వెళ్ళిపోయాడు. లోకి రుద్ర మహర్షికి జరిగిందంతా చెప్పి
తనకి ఎలాగైనా సహాయం చేయమని అర్థించాడు. ఎలా అయినా మీరే మా పొట్టి దయ్యాన్ని వెతికి కాపాడాలి స్వామి. ఏంటి దయ్యమా? అంటే ఆ విచిత్ర పిల్లిగా మారింది మనిషి కాదా? కాదు మహర్షి, కాదు. వాడు ఒక దెయ్యం, మంచి దెయ్యం అని మంత్రాలవ్వ కోసం తన పరివారం గురించి మొత్తం వివరంగా చెప్పి, మేమందరం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంటాం. అమ్మ ఇప్పుడు 21 రోజుల దీక్షలో ఉంది. దయచేసి నాకు ఈ సహాయం చేసి పెట్టండి. తప్పకుండా. కానీ సూర్యాస్తమయం లోపు మీ వాడిని వెతికి నా దగ్గరికి తీసుకొని రండి. సరే, మీ దగ్గర అద్దం ఉంటే ఇవ్వండి. నేను దానిలో చూసి వాడెక్కడున్నది తెలుసుకుంటాను. అవునా? సరే అయితే. ఇదిగో అని ఒక అద్దం ఇచ్చారు. లోకి బేతాల మంత్రం చెప్పి ఆ అద్దాన్ని అంజన దర్పణంగా మార్చి పొట్టిదయాన్ని పిలుస్తున్నాడు. గాబ్రాజమాం గాబ్రజమాంజు. అంజన దర్పణమా, పొట్టిదయ్యం ఎక్కడున్నాడో చూపించు. కాని అంజన దర్పణంలో నల్లటి పొగ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. పొట్టిదయ్యం ఆచూకీ అంజన దర్పణంలో కూడా తెలియలేదు. ఇదేంటి, పొట్టోడి ఆచూకీ అంజన దర్పణంలో కూడా కనిపించట్లేదు? అంటే వీడు ఏమైనట్టు? కంగారు పడకు నాయనా. ఎవరన్నా సరే ఆ విచిత్ర పిల్లిగా మారిన మరుక్షణం వాళ్ళ గతాన్ని పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళ పేరేంటో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి నువ్వు అంజనంలో పిలిచినా వాళ్ళు కనిపించరు. గతం మర్చిపోతారా? వాళ్ళ పేరు కూడా వాళ్ళకు గుర్తుండదా? అందుకేనా పిల్లిగా మారిన పొట్టోడు నన్ను చూసి భయపడి పారిపోయాడు? మరిప్పుడు ఎలా రుద్ర మహర్షి? ఇంకేం మార్గం లేదా? ఉంది. ఇదిగో ఈ సంచి తీసుకో. ఈ సంచిలో 2 వస్తువులున్నాయి. ఒకటి నడిచే ఇటుక, ఇంకొకటి ఎగిరే పాము. ఆ సంచిని ఇచ్చి ఏం చేయాలో వివరంగా చెప్పి పంపించాడు రుద్ర మహర్షి. లోకి ఆ సంచిని తీసుకుని సరాసరి ఎగురుకుంటూ శ్మశానం దగ్గర ఉన్న మండపం దగ్గరకు చేరుకున్నాడు. గాబ్రాజమాం గాబ్రజమాంజు. లోకి మంత్రం చెప్పి పిల్లిదయాన్ని పిలిచాడు. ఆజుంబా ఆజుంబా జంబర జంబా ఆజుంబా జమర్బే ఆజుంబా కంబర కంబ ఆజుంబా ఓబ్రక బోబ్రక హాం ఫట్ స్వాహా ఫటా ఫట్ స్వాహా. పిల్లిదయం ఎగురుకుంటూ క్షణాల్లో వచ్చి లోకి ముందు దిగింది. లోకి పిల్లిదయానికి జరిగిందంతా చెప్పి, ఎలా అయినా సూర్యాస్తమయం లోపు మన పొట్టోడిని వెతికి పట్టుకోవాలి. పొట్టోడు పిల్లిలాగా మారిపోయాడా? మా పిల్లి జాతిపై పగపట్టాడా వీడు? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను ఆకాశంలో ఎగురుతూ చూస్తూ ఉంటా. నువ్వు ఇటుకని అనుసరిస్తూ వెళ్ళు. పొట్టోడు కనిపించగానే గట్టిగా అరువు చాలు. మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి ఆ ఇటుకని నేలపై పెట్టి రుద్ర మహర్షి చెప్పినట్టు చప్పట్లు కొట్టి, ఇటుక ఇటుక, ఓ మాయా ఇటుక, దారి చూపవే. చిటుక చిటుక, ఓ చిటుక చిటుక, చుట్టూ తిరగవే. గిటుక గిటుక, ఓ గిటుక గిటుక, మెడ ఊపవే. పటక పటక, ఓ పటక పటక, జాడ చెప్పవే. అని అనగానే ఇటుక దొర్లుకుంటూ అడవి వైపు వెళ్తూ ఉంది. లోకి గాలిలో లేచి ఆకాశ మార్గాన రుద్ర మహర్షి ఇచ్చిన మూట పట్టుకుని చూస్తూ ఉన్నాడు. పిల్లిదయం ఇటుక వెనుకాలే వెళ్తూ ఉంది. పిల్లిదయం మంత్రశక్తి విచిత్ర రూపంలో ఉన్న పిల్లిపై పనిచేయటం లేదు. లోకి, త్వరగా రా, వీడిని నేను పట్టుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆ పిల్లిని మాత్రం పిల్లిదయం పట్టుకోలేకపోయింది.
ఆ అరుపు విన్న వెంటనే లోకి తన దగ్గర ఉన్న సంచిలో నుంచి చెక్కపామును తీసి దాని చెవిలో మంత్రం చెప్పాడు. సర్వ సర్ప విపున విసర్గ సర్గ మార్గ బందిక విభంది తంద్ర బంద్ర చంద్ర పంద్ర వంద్ర గండ్ర కందల బంది విభ్రమా భ్రమ విభ్రమా భ్రమ తలబల తలబల గంభ్రమ గ్రమ అనే మంత్రం చెప్పగానే చెక్కపాము బొమ్మలో చలనం వచ్చింది. అదొక బల్లెంలాగా మారి ఆకాశంలో దూసుకుంటూ వచ్చి ఆ విచిత్ర పిల్లిని కదలకుండా చుట్టేసి బంధించేసింది. లోకి వెంటనే అక్కడ దిగి బందీగా ఉన్న ఆ విచిత్ర పిల్లిని తీసుకుని సాయంత్రానికి రుద్రమహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. రుద్రమహర్షి తన దగ్గర ఉన్న కమండలంలో జలం వేసి దానిని ఆ విచిత్ర పిల్లిపై అభిషేకించాడు. పెద్ద 2 కాళ్ల భయంకరమైన పిల్లి పొట్టిదయంలా మారిపోయింది. నా కంటికి ఎవరూ కనిపించడం లేదు. మా పుట్టిదయ్యం అందరికీ కనిపించదు గురువుగారు. మీరు చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇందులో నా గొప్పేం లేదు. మా గురువుగారు నాకు ఈ విద్య నేర్పించారు. ఆ ఊరికి పట్టిన సమస్యని ఎవరూ పోగొట్టలేకపోయారు. కానీ అలా విచిత్రమైన పిల్లిగా మారిన వాళ్ళని తిరిగి మనిషిగా చేయడానికి మా గురువు గారికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆయన చనిపోయే ముందు నాకు ఆ విద్యను దారిపోసి నన్ను ఈ ఊరి వాళ్ళని కాపాడమన్నారు. ఇంతకీ ఆ సమస్య ఏమిటి గురువుగారు? రాత్రుళ్ళు అందమైన రూపంతో ఊర్లో శోకగానం చేస్తూ తిరిగేది మనిషి కాదు, పిశాచి. మా గురువు గారి ముత్తాత గారి కాలం నుంచి దాన్ని చంపడానికి ఎంతో మంది ప్రయత్నించారు. రాత్రుళ్ళు అందమైన రూపంలో ఊర్లో వేరుస్తూ వచ్చి ఆ మండపంలో దుర్నేత్ర విగ్రహానికి ఏవో క్షుద్ర మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటుంది. అలా అది పూజ చేయడం ఎవరన్నా చూస్తే వాళ్ళు విచిత్రమైన 2 కాళ్ల పిల్లిలా మారిపోతారు. అసలు అది ఎందుకు శిథిలమైపోయి ఉన్న ఆ దుర్నేత్ర విగ్రహానికి అర్ధరాత్రులు క్షుద్ర పూజలు చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం ఉదయాలు ఈ కొండ వెనకాతల ఉండే ఆరణ్యంలో పాడుపడ్డ గుహల్లో పిశాచి రూపంలో తిరుగుతూ ఉంటుంది. పిశాచి రూపంలో ఉన్నప్పుడే దాన్ని చంపగలరట. అర్ధరాత్రులు మనిషి రూపంలో ఉన్నప్పుడు దానిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పిశాచి రూపంలో దానికి కంఠంలో ఒక గుండె, ఉదర భాగం అంటే పొట్టలో ఒక గుండె, 2 గుండెలు కలిగి ఉంటుంది. దాన్ని చంపడానికి మంత్రం, తంత్రం, ఆయుధం, భూతం, ప్రేతం, పిశాచం, జంతువు, పక్షి అలాంటివి ఏమీ ప్రయోగించకూడదు. ఒక మామూలు మనిషి మాత్రమే దానిని చంపగలడంట. దాన్ని చంపితే ఊరికి దాని వల్ల పట్టిన పీడ విరగడవుతోంది. దానివల్ల ఎంతో మంది గతం మరిచిపోయి విచిత్రమైన పిల్లుల్లాగా మారి అడవిని పట్టిపోయారు. వాళ్ళు బ్రతికున్నారో చనిపోయారో కూడా తెలియదు. అలా పోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపుతో ఆ ఊర్లో వాళ్ళు బ్రతికున్న శవాల్లా బ్రతుకుతున్నారు. అందుకే ఆ ఊర్లో వాళ్ళు ఎవ్వరూ కొత్త వాళ్లతో మాట్లాడరు. రుద్రమహర్షి, నేను మాటిస్తున్నా, నా ప్రాణం పోయిన లెక్క చేయను. ఖచ్చితంగా ఆ పిశాచిని చంపి తిరిగి వస్తాను. ఈ ఊరికి పట్టిన పీడ నేను మొదలు కొడతాను. సరే, ముందే చెప్పాను కదా, మంత్రతంత్రాలతో దాన్ని చంపలేవు, చంపకూడదు కూడా. ఆఖరికి ఆయుధం కూడా వాడకూడదు. అర్థమైంది రుద్రమహర్షి. ఒక సాధారణ మానవుళ్లాగే దాన్ని చంపి తిరిగి వస్తా అని పొట్టిదయ్యం పిల్లిదయ్యం లోకి ఎగురుకుంటూ రుద్రమహర్షి చెప్పిన వైపు వెళ్లి కొండ గుహల్లో ఆ పిశాచి కోసం వెతుకుతూ ఉన్నారు. దాని గుండె చప్పుడు వినిపిస్తుంది. పిల్లి, ఇదిగో నా బేతాళ కిరీటం తీసుకో. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి దాన్ని అంతమొందించి వస్తా. అని లోకి 2 గుండెల చప్పుడు వినిపిస్తున్న చీకటి గుహలోకి వెళ్ళిపోయాడు.
లోకి తన 4 చేతులతో పిశాచి 2 గుండెలపైన దాడి చేసి ఏక సమయంలో రుద్ర మహర్షి చెప్పినట్టు పిశాచి గుండెలని ఆగిపోయేలాగా చేశాడు. వెంటనే పిశాచి గిలగిలా తన్నుకుని చచ్చి బూడిదైపోయింది. పిల్లిదయ్యం లోకికి బేతాళ కిరీటం ఇచ్చింది. బేతాళ కిరీటం పెట్టుకోగానే లోకి 2 చేతులు అయి రెక్కలు వచ్చేశాయి. అందులో బందీగా ఉన్న స్త్రీ మాయ రూపంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. లోకి, పిల్లిదయ్యం, పొట్టిదయ్యం దాని వెనుకాలే వెంబడిస్తున్నారు. దుర్నేత్ర విగ్రహాన్ని బేతాళ కిరీటం ఉన్న లోకినే ముట్టుకోలేకపోయాడు. నేనంతా అసలు ఈ దుర్నేత్ర విగ్రహం ఏంటి? పొట్టిదయ్యం లోకి దుర్నేత్ర విగ్రహంపై చెయ్య వేయగానే ఏదో శక్తి వాళ్ళని విసిరి కొట్టింది. లోకి, పొట్టిదయ్యం ఇద్దరు దూరంగా తుల్లిపడ్డారు. ఆ దెబ్బకి ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళిద్దరిని మేల్కొల్పడానికి పిల్లిదయ్యం చాలా ప్రయత్నిస్తూ ఉంది. కానీ వాళ్ళిద్దరూ మూసిన కళ్ళు తెరవడం లేదు. ఏమైంది వీళ్ళకి? కళ్ళు తెరవడం లేదు. లోకి, లోకి అనే పొట్టోడా, లేవరా, లేవండి ఇద్దరు, లేవండ్రా బాబు, లేవండి అని ఇద్దరిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ లోకి, పొట్టిదయానికి స్పృహ లేదు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. దుర్నేత్ర విగ్రహం దానంతట అదే గిరున వెనక్కి తిరిగింది. దానిలో ఉన్న కళ్ళు ఒక్కొక్కటి టపాటపా కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ కన్నుల్లో ఒక కన్ను మూసుకొని ఉంది. ఒక కన్ను మాత్రం పూర్తిగా తెరిచి ఉంది. ఆ కంట్లో గుడ్డు వేగంగా అటూ ఇటూ తిరుగుతుంది. మిగతా కళ్ళన్నీ రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆ కంట్లో నుంచి అందమైన ఆత్మలాంటి రూపం బయటకు వచ్చింది. ఇదంతా చూస్తూ ఆజుంబా జుంబా జంబర జంబా జుంబా జమార్బే ఆజుంబా కంబర కంబా జుంబా ఓబ్రక బోబ్రక హాం ఫట్ స్వాహ ఫటాఫట్ స్వాహ. పిల్లిదయ్యం మంత్రం చెప్పి ఆ ఆత్మపై దాని శక్తిని ప్రయోగించింది. కాని ఆ ఆత్మ చుట్టూ ఒక అద్భుత వలయం లాంటిది పిల్లిదయ్యం శక్తిని ఆపేసింది. ఆగు ఆగు, కంగారు పడవద్దు. నేను నిన్ను ఏమీ చెయ్యను, నన్ను నమ్ము. అసలు ఎవరు నువ్వు? ఆ విగ్రహాన్ని ముట్టుకోగానే మా వాళ్ళిద్దరూ తుల్లి అంత దూరాన్ని పడ్డారు. మూసిన కళ్ళు తెరవటం లేదు. వాళ్ళని అలా చూస్తూ ఉంటే నాకు కంగారుగా ఉంది. కంగారు పడవద్దు, వాళ్లకు ఏమీ అవ్వలేదు. దుర్నేత్రని ముట్టుకోవడం వల్ల వాళ్ళు స్పృహ తప్పారు, అంతే. నేను వాళ్ళని స్పృహలోకి తీసుకువస్తాను, ఉండు అని తన 2 చేతుల్ని చాచి వాళ్లపై వెలుతుర్ని ప్రసరించగానే లోకి, పొట్టిదయ్యం ఇద్దరూ కళ్ళు తెరిచారు. ఏమైంది? ఆ విగ్రహంపై చెయ్యి వేయగానే మబ్బులు కమ్మి మొత్తం చీకటి చీకటిగా మారిపోయింది. నా బుర్రంతా బేతాళ కిరీటం ఉన్న నువ్వు చేయవేస్తేనే అంత దూరం తుల్లిపడ్డావు అంటే నేను ఆగాలి కదా. ఆగకుండా పెద్ద పోటీగాళ్లాగా నేను కూడా వెళ్ళి ఆ విగ్రహంపై చెయ్యి వేశాను. నీకైతే చీకటి, నాకైతే చిమ్మ చీకటిగా మారి బుర్ర టిర్రమని తిరిగింది. ఈవిడెవరు? తోక చూస్తే దెయ్యంలా ఉంది, మొహం చూస్తే అప్సరసలా ఉంది. కొంప తీసి మనం చచ్చిపోయి నరకానికి గాని చేరుకున్నామా ఏంటి? వీడికి బూడిద గుమ్మడికాయ అంత బుర్రుంది, కానీ అందులో టమాటా పండంత గుజ్జైనా లేదు. నువ్వు చచ్చి చాలా కాలం అయిందిరా పుట్టి. నువ్వు దెయ్యాన్వి, మళ్ళీ చావడం ఏంటి? ఓ అవును కదా, మనం దెయ్యాలు అన్న సంగతి మర్చిపోయాను. అయినా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. దెయ్యమో ప్రేతమో పిశాచో తెలియదు, కానీ ఈమె అందాన్ని చూడడానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. సరిపోకపోతే ఇంకో 2 కళ్ళు అప్పు తెచ్చుకోరా. నువ్వు ఉండవే కుళ్ళిపోతు పిల్లి. మా పిల్లి దెయ్యంలాగా నీకు కూడా తోకుంది, కానీ అందం విషయంలో
పిల్లి దయ్యంలాగా తొండమొహం కాదు, చాలా అందమైన మొహం మీది. గుడ్ల గోబల కళ్ళేసుకుని ఈ పొట్టోడికి నేను తప్ప అందరూ అందంగానే కనిపిస్తారు. దొంగ సచ్చినోడా, నాది తొంట మొహమా? ఆపుతారా మీ గోల? ఇంతకీ ఎవరు నువ్వు? ఈ దుర్నేత్ర విగ్రహం ఏంటి? నువ్వు ఈ విగ్రహంలో ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్మవా లేక యక్షినివా? అసలు ఎవరు నువ్వు? నా పేరు మణిని, మాది భువరలోకం. భువరలోకం సూర్యుడికి భూమికి మధ్య అదృశ్యంగా ఉంటుంది. చంద్రుడు వెలుతురు భూమిపై పడని రోజు భువరలోకంలో 4 కొత్తగా పెళ్లైన జంటలు మా ఇష్టదేవత దుర్నేత్రని దర్శించుకోవడం కోసం భూలోకం వస్తాం. దుర్నేత్ర విగ్రహం భూమి అడుగున ఎక్కడో లోతుల్లో ఉండేది. దాన్ని మీ మనుషులు బయటకు తీసి ఏదో దేవత విగ్రహం అనుకుని ఇలా మండపంలా కట్టారు. దుర్నేత్ర విగ్రహం వెనకతల ఉన్న 16 కళ్ళల్లో నుంచి 4 జంటలు ఒకేసారి రావచ్చు. మా లోకం నుండి భూమి మీదకు వచ్చి మళ్ళీ అదే నేత్రద్వారం గుండా మా లోకానికి వెళ్ళగలం. అయితే దుర్నేత్ర విగ్రహం నుండి భువరలోక వాసులమైన మేము వచ్చే విషయం పరమ రహస్యం. ఒక అమావాస్య అర్ధరాత్రి భువరలోకం నుండి 4 జంటలం వచ్చాం. కానీ ఆ రహస్యం తెలుసుకుని మమ్మల్ని బంధించి మా నెత్తి మీద ఉండే భువరలోక కిరీటం సాధిద్దామని విత్రజాల అనే మాంత్రికుడు 4 జంటలలో ఒక జంట అయిన నన్ను, నా భర్తని బంధించాడు. మిగతా 3 జంటలు తప్పించుకున్నారు. చెప్పాను కదా, భువరలోకానికి భూలోకానికి వారధి దుర్నేత్ర. మా లోకం నుంచి ఈ లోకంలోకి రావాలన్నా, వెనక్కి మా లోకానికి వెళ్ళాలన్నా దుర్నేత్ర విగ్రహం ద్వారానే సాధ్యమవుతుంది. నేను వాడి నుంచి తప్పించుకున్నాను. నా భర్త మాత్రం వాడి దగ్గరే ఉండిపోయాడు. నా భర్త లేకుండా నేను మా లోకానికి వెళ్ళలేను. నేను మా లోకానికి వెళ్ళాలంటే నా భర్త కూడా నా వెంట ఉండాలి. విత్రజాల అనే మాంత్రికుడు సులువైన మార్గంలో భువర కిరీటాన్ని సాధిద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ భువర కిరీటం దైవశక్తి నిండిన కిరీటం. అది సామాన్య మానవులకి అంత త్వరగా చిక్కదు. అందుకే కాలాక్ష దేవి శక్తితో మేము భూలోకానికి వచ్చే దారిని కనిపెట్టాడు వాడు. నా తాళి లేకపోవడంతో భూరలోకం శక్తిని పోగొట్టుకుని భువరలోకం శాపానికి గురయ్యాను. వీడి వలలో మేమిద్దరం చిక్కిపోయాం. మాతో పాటు వచ్చిన 3 జంటలు మాత్రం తప్పించుకున్నారు. వాడు తన బందీలో మమ్మల్ని ఆకాశ మార్గం గుండా తీసుకువెళ్లబోతుండగా మధ్యలో నా శక్తితో వాడి బంధనాన్ని తెంచగలిగాను. కానీ వాడు నా మంగళసూత్రాన్ని లాగేసుకున్నాడు. భువరలోక నియమం ప్రకారం వేరే లోకానికి వెళ్ళినప్పుడు భర్త కట్టిన మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. అలా విడిచిపెడితే అమంగళం కలుగుతుంది. దానితో భువరలోకం శాపానికి గురవుతాను. నాకు పుట్టుకతో వచ్చిన భువరలోకం శక్తి నశిస్తుంది. సూర్యుడు వెలుతురు ఉన్నప్పుడు పిశాచిలా మారిపోతాను. కానీ రాత్రి సమయంలో నా అసలైన రూపం తిరిగి నాకు వస్తుంది. భువరలోకం కిరీటం నా దగ్గర ఉండడం వల్ల రాత్రి వేళలో ఎవరూ నాపై చెయ్యి వెయ్యలేరు. భువరలోకానికి తిరిగి చేరాలని మా దేవత అయిన దుర్నేత్రకు ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ వేడుకునేదాన్ని. నా భర్త ఎక్కడైనా క్షేమంగా ఉండి నన్ను చేరుకునేలా చేయమని కోరుకునేదాన్ని. నేను పూజ చేస్తూ ఉండడం ఎవరూ చూడకూడదు. చూసిన వారికి కూడా శాపం తగిలి విచిత్రమైన పిల్లిలా మారిపోతారు. శాపంలో ఉన్నప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడితే నా మాటలు విన్నవారు రక్తం కక్కుతూ అక్కడికక్కడే చనిపోతారు. శాపంలో ఉన్న నన్ను నువ్వు వట్టి చేతులతో చంపి నా శాపదేహాన్ని దేహంలో బంధించబడ్డ నా భువరలోక ఆత్మను విడిపించావు. నా భర్త వచ్చి నాకు తాళి కట్టగానే నాకు పూర్తి భువరలోక రూపం, శక్తి తిరిగి వస్తాయి. అప్పటి వరకు నా ఆత్మ ఈ విగ్రహాన్ని విడిచిపెట్టదు.
నాకు శాపాన్ని తొలగించిన వీరుడా, దయచేసి నా భర్తను వెతికి పెట్టుకొని నా దగ్గరకు చేర్చు. మమ్మల్ని మా లోకానికి తిరిగి చేరేలా సహాయం చెయ్యు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోను. ఆ విత్రజాలకి మీ కిరీటం ఎందుకు? ఆ కిరీటం మా బేతాళ కిరీటం కన్నా గొప్పదా? భూమి అడుగున 7 లోకాలు, భూమిపైన 7 దేవలోకాలు ఉంటాయి. బేతాళ లోకం భూమిపైన ఉంటుంది. భువరలోకం భూమి మరియు సూర్యుడి మధ్యలో ఉంటుంది. మా భువరలోక వాసులకి పుట్టుకతో ఈ కిరీటం వరంగా లభిస్తుంది. ఈ కిరీటం ఉన్నవారు ఎప్పటికీ చావరు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాలలోక శక్తులన్నింటినీ ఎదుర్కొనే శక్తి ఈ భువర కిరీటానికి ఉంటుంది. ఆ కిరీటాన్ని సాధించడానికే విత్రజాల నా భర్తని నన్ను బంధించాడు. బంధించి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందని అంటున్నావు? అంటే వాడు ఈలోపే మీ భర్త కిరీటాన్ని చేజిక్కించుకొని ఉంటాడుగా? కిరీటాన్ని వాడు బలవంతంగానో ఏ మాయ చేసో తీసుకోలేడు. కిరీటం యజమాని దాన్ని స్వచ్ఛందంగా దారదత్తం చేయాలి. లేదంటే ఆ కిరీటానికి శక్తి ఉండదు. ఒకసారి కిరీటాన్ని దారదత్తం చేశాక ఆ కిరీట యజమాని ఎప్పటికీ పూర్వలోకం చేరుకోలేడు. మామూలు మనిషిలా భూలోకంలోనే ఉండి చావాలి. అమరత్వాన్ని కోల్పోతాడు. కాబట్టి నా భర్త ఎన్నటికీ వాడికి ఆ కిరీటాన్ని దానంగా ఇవ్వడు. వాడు బలవంతంగా కిరీటాన్ని తీసుకున్నా ఆ కిరీటం వాడి తలపై 3 రోజులు మాత్రమే దాని పూర్తి శక్తితో పనిచేస్తుంది. 4వ రోజుకి వాడి తల 1000 ముక్కలై అక్కడికక్కడే చస్తాడు. ఈ విషయం వాడికి తెలుసు. కాబట్టి వాడు బలవంతంగా కిరీటాన్ని తీసుకునే సాహసం చేయడు. నా భర్తను మాయ చేసో ఏ మార్చో మాయావేశంతోనో వాడు కిరీటాన్ని పొందలేడు. వాడు కొలిచే కాలరాక్ష క్షుద్రశక్తికి భువరలోక వాసులు జంటని బలి ఇచ్చి మా కంఠంలో ఉండే కనుగుడ్డిని దానికి అర్పిస్తే మేము దానం చేయకుండానే కిరీటం విత్రజాల సొంతమవుతుంది. అందుకే ఎవరి కంటా కనిపించకుండా విత్రజాలకి దొరకకుండా శాపగ్రస్తురాలైన నేను రహస్య జీవితం గడుపుతూ ఉన్నాను. వాడు ఈ మండపంలోకి రాలేడు. అంత శక్తివంతమైన కిరీటం ఉన్న నీ భర్తని వాడెలా బంధించగలడు? నీ భర్త వాడి బందీల నుంచి తప్పించుకోలేడా? నా భర్త నా మెడలో తాళి కట్టగానే తనలో సగం శక్తి ఆ తాళి ద్వారా నాకు వచ్చింది. నేను తప్పించుకునే సమయంలో పొరపాటున నా తాళి విత్రజాల చేతిలో చిక్కింది. అంటే నా భర్తలో ఉన్న సగం శక్తి ఇప్పుడు విత్రజాలకు కూడా ఉంది. దానికి తోడు కాలరక్ష క్షుద్రశక్తి నిరంతరం నా భర్తని బంధించి ఉంచుతుంది. ఒక్కసారి నా తాళి నా చేతికి దక్కితే నా భర్త శక్తి ముందు విత్రజాల క్షణం కూడా నిలువలేడు. సరే, అయితే నీ భర్తను తప్పకుండా నేను రక్షించాలి. ఎందుకంటే ఆ విత్రజాల లాంటి దుర్మార్గుడికి భువరలోక శక్తి వస్తే అది మానవాళికి చాలా ప్రమాదం. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, భూమిపై ఉండే అమాయక ప్రజలందరి సమస్య. ప్రజలని విత్రజాల లాంటి దుర్మార్గుడి నుంచి కాపాడాలంటే ముందు నీ భర్తని కాపాడాలి. నీకు మంత్రాలవ్వ కొడుగ్గా మాటిస్తున్నాను. ఎలా అయినా నీ భర్తని కాపాడి నిన్ను ఆయన్ని మీ లోకానికి పంపిస్తాను. ఆ విత్రజాలని అంతం చేస్తాను. నీకు వాడిని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ నా శక్తి ఇప్పుడు నా చేతుల్లో లేదు. భువరలోకంలో పుట్టిన ఆడపిల్లకి పుట్టుకతోనే 3 ప్రాణగండ శక్తులు లభిస్తాయి. నువ్వు ఎదుర్కొంటున్నవాడు సామాన్యుడు కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఈ 3 ప్రాణశక్తులను వినియోగించుకో. ఇక్కడి నుండి తూర్పు వైపున కోసల కోణం దాటి వెళ్ళాలి అని విత్రజాల ఉండే చోటుకి దారి చెప్పి 3 ప్రాణగండ వజ్రాల్ని లోకికి ఇచ్చింది. లోకి 3 వజ్రాల్ని తీసుకుని చిక్కంలో పెట్టుకుని పొట్టిదెయ్యం పిల్లిదెయ్యంతో కలిసి మణిని చెప్పిన వైపు బయలుదేరాడు. విత్రజాల ఉండే కొండ సముద్రానికి చాలా దూరంగా వెళ్తే 3 పెద్ద కొండల మధ్య పెద్ద అగాధం ఉంటుంది. ఆ అగాధం లోతుల్లో విత్రజాల ఉంటాడు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో వచ్చిన పుర్రె పంజరాలు పిల్లిదెయ్యాన్ని పొట్టిదెయ్యాన్ని బంధించి తలో దిక్కుకి ఎగిరిపోయాయి. లోకి ఏ దిక్కును వెళ్లాలో కూడా అర్థం కాక అక్కడే గాలిలో నించుని చూస్తూ ఉండగా చీకట్లను చీల్చుకుంటూ విత్రజాల వచ్చేశాడు.
చంపడానికి వస్తున్నావని కాలరాక్ష ముందే నన్ను హెచ్చరించింది. బేతాళ శక్తి ఉన్న నిన్ను ఎదుర్కోవడం నా తరం కాదు అంట. కాలరాక్ష శక్తి భువర్లోకవాసి నీలాంబరిని బంధించి ఉంది. ఇంకో మార్గం లేక వాడి కిరీటంని బలవంతంగా తీసుకున్నా. ఎలాగోలాగా వాడి పెళ్ళావుని 2 రోజుల్లో వెతికి పట్టుకొని కాలరాక్షకి బలిచ్చి శాశ్వతంగా కిరీటంని సొంతం చేసుకుంటా. లోకి, నాయనా లోకి! జపంలో ఉండాల్సిన మంత్రాలవ్వ లోకి అని గట్టిగా అరవడంతో జమరి భూమి పరుగున మంత్రాలవ్వ గదిలోకి వెళ్లి చూస్తే మంత్రాలవ్వ కళ్ళల్లో నీళ్లు. మంత్రాలవ్వ, మీ కళ్ళల్లో నీళ్ళ? ఏమైంది? ఎందుకని భైరవాసుర తాండవ దీక్షని మధ్యలోనే విరమించారు? ఏం జరిగింది? లోకి అని అరిచారు. ఏంటత్తయ్యా, ఏమైంది లోకికి? లోకి చనిపోయాడు. చనిపోయే ముందు నన్నే తలుచుకున్నాడు. వాడి ఆర్తనాదం నా చెవులలో ఇంకా మారు మ్రోగుతుంది. బేతాళ కిరీటం ఉన్న లోకి చనిపోవడం ఏంటి అవ్వా? మీకేదో పీడకల వచ్చినట్టు ఉంది. లోకి నీ కొడుకు. లోకికి మరణం దాదాపు అసాధ్యం. అవును, దాదాపు అసాధ్యం. కానీ నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. జమరి, ఈసారి మీరు భైరవాసుర తాండవ దీక్షని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి. భూమి, దీక్షలో ఉన్న జమరిని నువ్వే ఒక కంట కనిపెడుతూ ఉండు. ఈలోపు నేను లోకి సమాచారం తెలుసుకుని వస్తాను. నాకెందుకో కంగారుగా ఉంది. నేను కూడా వస్తాను అత్తయ్య. లోకికి ఏం జరిగిందో అని నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు భూమి, లోకికి ఏం కాదు. నన్ను నమ్ము. గగన వాయువేగం బెక బెక రై రై, విహంగ దివ్య తేజం బెక బెక రై రై. అని మంత్రం చెప్పి గాలిలో ఎగురుకుంటూ లోకిని వెతుక్కుంటూ బయలుదేరింది. నీ ప్రాణాలు మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వజ్రం నిన్ను కాపాడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా నిన్ను కాపాడుతుంది. గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో ఈ వజ్రాలు కింద పడకూడదు. కింద పడింది అంటే వజ్రాన్ని నువ్వు నీ ప్రాణాన్ని కాపాడమని కోరినట్టు లెక్క. అర్థమయ్యింది కదా? జాగ్రత్త. నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఈ వజ్రం నిన్ను కాపాడుతుంది. ఇంకొక క్షణంలో ప్రాణం పోతుంది అనగా లోకికి మణిని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని తన సిక్కంలో దాచుకున్న 3 వజ్రాల్లో నుంచి ఒక వజ్రాన్ని తీసి నేలపై కొట్టాడు. గాలిలో చేతిని తిప్పుతూ తను ఉండే చోటుని అంజనం ద్వారా మంత్రాలవ్వకి తెలియజేయాలనుకున్నాడు. నేను క్షేమంగా ఉన్నాను అన్న విషయం అమ్మకి తెలియజేద్దామంటే తనిప్పుడు దీక్షలో ఉంటుంది. దీక్షని భగ్నం చేయకూడదు. సరే, జమరికి చెప్దాం అని అనుకునే లోపు మంత్రాలవ్వ లోకి ముందు వాలింది. అయ్యో, దీక్ష మధ్యలోనే వదిలేసావా అమ్మా? నా వల్ల అనవసరంగా దీక్ష భంగమైంది. లోకి, నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు. దీక్ష ఏముంది, మళ్ళీ మొదలు పెట్టొచ్చు. ఇంతకీ ఏమయ్యింది? ఎందుకంత చావు కేక వేశావు? లోకి తనకు జరిగిందంతా వివరంగా మంత్రాలవ్వకు చెప్పి, పొట్టిదయ్యాన్ని పిల్లిదయ్యాన్ని బంధించేశారు. నా బేతాళ శక్తి వాడి ముందు క్షణం కూడా నిలవలేకపోయిందమ్మా. బేతాళ, పాతాళ, వితల, తలాతల లాంటి ఏ శక్తులు దైవశక్తి ముందు నిలబడలేవు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ మాంత్రికుడు విత్రజాల బంధించిన వాళ్ళు భువనలోకంలో సామాన్యులు. ఒక సామాన్యురాలి తాలిబొట్టు ముందు కూడా నిలవలేకపోయింది మన బేతాళ శక్తి. ఎందుకంటే భువనలోకం దేవలోకం. వాటి శక్తి ముందు మంత్ర, తంత్ర, భూత, ప్రేత, పిశాచ శక్తులన్నీ దిగదుడుపు. అందుకే విత్రజాల భువనలోక శక్తిని సాధించాలనుకుంటున్నాడు. కాని వాడికి తెలియనిది ఏంటంటే దైవశక్తిని అనువంత కూడా మానవుడు భరించలేడు. ఆ కిరీటం వాడి ఒంటి మీద నిలుస్తుంది అనుకోవడం వాడి భ్రమ. దాని శక్తికి వాడు రోజురోజుకి కృంగి కృంగి కృషించి నేలమట్టమైపోతాడు. ఆ విషయం పాపం వాడికి తెలియదనుకుంటాను. మరిప్పుడు ఎలా అమ్మా? మన వాళ్ళిద్దరూ వాడి దగ్గర బందీ అయిపోయారు. దానికి తోడు మరిని భర్తని కాపాడి తీసుకొస్తానని మాటిచ్చాను. తప్పకుండా వాడి నుంచి
మానవాళిని మణిని భర్తని కాపాడుదాం, లేదంటే మానవాళికి వీడి వల్ల చాలా ప్రమాదం. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ముందు వాడు ఉండే చోటుకి వెళ్దాం పదా. అని లోకి మంత్రాలవ్వ రహస్యంగా వాడు ఉండే చోటికి చేరుకున్నారు. కాలరక్ష బంధనంలో భువరలోకవాసి నీలంబర్ స్పృహ లేకుండా బందీ అయి ఉన్నాడు. గుహలో పొట్టిదెయ్యం పిల్లిదెయ్యం పంజరంలో శక్తిహీనంగా స్పృహ లేకుండా గాలిలో వేలాడుతూ ఉన్నారు. లోకి గమనించావా? విత్రజాల నెత్తి మీద కిరీటం ఉంది, అంటే వాడు భువనలోక కిరీటం సాధించాడనుకుంటా. అవునమ్మా, కానీ ఆ భువనలోకవాసి మణిని నా భర్త ప్రాణం పోయినా వాడి కిరీటం దానంగా ఇవ్వడు అని నాతో చెప్పింది. కాబట్టి వీడే బలవంతంగా దాన్ని తీసుకొని ఉంటాడు అంటావా? అయి ఉండొచ్చు. వాడి నెత్తి మీద కిరీటం ఉన్నంతసేపు మనం వాడితో తలపడలేం. జమరి, నువ్వు, నేను, భూమి, ఆఖరికి నిశాచర వచ్చినా కూడా ఆ కిరీటం శక్తి ముందు మనం ఒక్క క్షణం కూడా పోరాడలేం. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వేరే మార్గం లేదా? దైవశక్తితో పోరాడే శక్తి మనకెవ్వరికీ లేదు. ఆ విత్రజాల దైవశక్తిని సాధించాడు. మణిని నాకు చెప్పింది ఏంటంటే, ఒకవేళ భూరలోక కిరీటాన్ని బలవంతంగా గాని ఏమార్చి గాని తీసుకుంటే ఆ కిరీటాన్ని పెట్టుకున్నవాడు 3 సూర్యాస్తమయాల తరువాత తల 1000 ముక్కలై చనిపోతాడు అని. అలాగే ఆ కిరీటానికి యజమాని ఎవరో ఆ వ్యక్తి కూడా 3 సూర్యాస్తమయాల తరువాత పూర్తిగా మానవుడిగా మారి ఇక ఎప్పటికీ భూరలోకాన్ని చేరుకోలేక క్షీణించి నరక యాతన అనుభవించి చనిపోతాడని. అయితే ఇంకా సమయం వృధా చేయకుండా మనం మణిని కలవాలి, పదా అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి చప్పుడు చేయకుండా గాలిలో ఎగురుకుంటూ త్రిలోక్పూర్ చేరుకున్నారు. అప్పటికి త్రిలోక్పూర్ మొత్తం చిమ్మ చీకటి. శ్మశానం చివర ఉన్న దుర్నేత్ర మండపంలో మంత్రాలవ్వ లోకి దిగారు. మణిని, నీ సహాయం మాకు కావాలి, దయచేసి బయటకు రా అని అనగానే దుర్నేత్ర విగ్రహం దానంతలాదే తిరిగింది. జరిగిందంతా మణినికి వివరంగా చెప్పాడు. నేను చెప్పాను కదా, నా భర్త నీలంబర్ ఎట్టి పరిస్థితుల్లోని తన కిరీటాన్ని దానంగా ఇవ్వడు. వాడే బలవంతంగా కిరీటాన్ని చేజిక్కించుకుని ఉండవచ్చును. 3 రోజుల్లో ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నందుకు కిరీటంతో పాటు వాడి తల కూడా 1000 ముక్కలుగా పగిలి చేస్తాడు. ఒకవేళ నీ భర్త నీలాంబర్ దగ్గర నుంచి బలవంతంగా గనుక ఆ మాంత్రికుడు విత్రజాల కిరీటాన్ని లాక్కుంటే నీ భర్తని కాపాడటానికి ఇంకా ఎక్కువ సమయం లేదన్నమాట. అవును, ఇప్పటికే ఒక సూర్యాస్తమయం ముగిసింది. ఇంకా 2 సూర్యాస్తమయాల్లో నా భర్తని కాపాడుకోలేకపోతే ఆయనతో పాటు నేను కూడా ఎప్పటికీ మా లోకం వెళ్ళలేము. నేను ఎప్పటికీ ఈ ఆత్మ రూపంలో దుర్నేత్ర విగ్రహంలోనే బందీ అయిపోతాను. ఆయన అక్కడ మామూలు మనిషిగా మారి కొన్ని రోజులలో క్షీణించి చనిపోతారు. ఇప్పుడు ఏం చేసేది? నీ భర్తను కాపాడటానికి నాకు ఏ దారి కనిపించడం లేదు. మాకున్న బేతాల శక్తితో విత్రజాలని ఎదుర్కోలేము. నీ భర్తను కాపాడడానికి మాకు ఏ మార్గం కనిపించడం లేదు. ఒక మార్గం ఉంది. నా కిరీటం నీకు ఇస్తున్నా. 3 రోజుల్లోగా తిరిగి నా కిరీటాన్ని నాకు ఇచ్చేస్తే నాకు ఏమీ కాదు, నీకు ఏమీ కాదు. అంటే ఇప్పుడు విత్రజాల కూడా నీ భర్త కిరీటాన్ని 3 రోజుల్లోపు నీ భర్తకి తిరిగిచ్చేస్తే వాడికి కూడా ఏమీ కాదా? నా భర్త తన కిరీటాన్ని దానంగా కాకుండా పూర్తి స్పృహతో స్వకార్యానికి వాడికి ఇచ్చి 3 రోజుల్లోగా మళ్ళీ తను ఆ కిరీటాన్ని వాడి దగ్గర నుండి తిరిగి పొందగలిగితే ఇద్దరికి ఏమీ అవ్వదు. కానీ విత్రజాల నా భర్త నుంచి ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నాడని అనుకుంటున్నాను. అర్థమయ్యింది. కిరీటాన్ని పూర్తిగా చేజెక్కించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. అది కిరీటాన్ని యజమాని అవతల వ్యక్తికి దానంగా మాత్రమే ఇవ్వాలి. అవును, దానంగా ఇచ్చిన మరుక్షణం భువరలోక శక్తిని మేము కోల్పోతాం కూడా. అమ్మా, మన కట్టే సమయం లేదు, పద వెళ్ళి ఆ విత్రజాలగాడి అంతు చూద్దాం అని మణిని కిరీటాన్ని తీసుకుని మంత్రాలవ్వతో కలిసి లోకి బయలుదేరాడు. భువరలోకం కిరీటం పెట్టుకోగానే లోకికి ఎక్కడా లేని శక్తి వచ్చింది. దానికి తోడు బేతాల శక్తి కూడా కలిసి ఉంది. విత్రజాలని తన శక్తి అంతా ఉపయోగించి చిత్తుగా ఓడించాడు. లోకి బలం ముందు విత్రజాల శక్తి సరిపోలేదు. విత్రజాలాన్ని చంపగానే కిరీటం నేలపై పడింది.
నీలాంబర్ తన కిరీటం తాను పెట్టుకోగానే శక్తి వచ్చేసింది. మణిని పోగొట్టుకున్న తాలిబొట్టుని మంత్రాలవ్వ విత్రజాల బూడిదిగా మారిన కుప్పలో నుండి తీసి నీలాంబర్కిచ్చింది. అందరూ ఎగురుకుంటూ అక్కడ్నుంచి త్రిలోక్పూర్ చేరుకున్నారు. నీలాంబర్ మణిని మెడలో తాలిబొట్టు వేయగానే మణినికి దేహం వచ్చేసింది. నీ ప్రాణాలకు తెగించి మాకు ఇంత సహాయం చేశావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను జన్మ జన్మలు గుర్తుంచుకుంటాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను తలుచుకోలోకి, తప్పక నేను నీకు సహాయపడతాను. లోకి, అసలు నువ్వెందుకు ఈ ఊరొచ్చావు? శాపం వల్ల పిశాచిగా మారిన నా భార్యను చంపమని నీకెవరు చెప్పారు? నేను నా భార్య భూమి పోగొట్టుకున్న వయసును తిరిగి తీసుకురావడానికి వాయున మహర్షి కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. అప్పుడే అనుకోకుండా ఈ మండపంలో మణిని చూసి నా స్నేహితుడు ఒక విచిత్రమైన పిల్లిగా మారిపోయాడు అని జరిగిందంతా వివరంగా చెప్పాడు నీలాంబర్కి. అయితే నీకు వాయున మహర్షి ఆచూకీ అవసరం అన్నమాట. అవును, ఆయన ఒక్కడే నా భార్యకి సహాయపడగలరు. అవును, వాయున మహర్షి చాలా శక్తివంతమైనవాడు. కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ వెళ్ళలేరు. ఆయన ఊపిరి విషం. ఆయన వదిలిన శ్వాస 300 అడుగులు ఆయన చుట్టూ విషవలయంలా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆయన చేరుకోవడం ఎవరి వల్ల కాదు. అంటే వాయున మహర్షి ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? చెప్పాను కదా, నా తాలిబొట్టు నా మెడలో పడగానే భువరలో ఒక పూర్తి శక్తి వస్తుంది. భూమిపై ప్రతి అణువు మాకు తెలుస్తుంది. వాయున మహర్షి ఉండే చోటు మాకు ఇప్పుడు తెలుసు. కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా మీరు వెళ్ళలేరు. అలా కాదని వెళ్తే చస్తారు. వాయున మహర్షిని చేరుకోవడం అసాధ్యమని తెలిసి లోకి చాలా బాధపడ్డాడు. మీరిద్దరు ఇప్పుడు ఒకటయ్యారంటే మీ భువరలోకి శక్తి మీకు తిరిగి వచ్చింది కదా. నా కోడలు భూమి పోగొట్టుకున్న వయసుని మీరు అనుగ్రహించలేరా? యవ్వనం, పుట్టుక, మరణం, పునర్జన్మ, నిత్య యవ్వనం లాంటి అనుగ్రహాలు మేము ఇవ్వలేము. అలాంటివి అనుగ్రహించే శక్తి మాకు లేదు. ఇంకో మార్గమేమీ లేదా మణిని? ఉంది, ఒక మార్గం ఉంది. కానీ మా ప్రాణాల్ని పనంగా పెట్టి నీకు సహాయం చెయ్యాలి. నువ్వు 3 రోజుల్లో, అంటే 3 సూర్యాస్తమయాల్లో తిరిగి మమ్మల్ని చేరుకోగలగాలి. లేదంటే నీతో పాటు మేము కూడా చచ్చి శాశ్వతంగా అనంత లోకాలకి వెళ్ళిపోతాం. అంటే చచ్చి ఆత్మ కూడా అందనంత దూరానికి వెళ్ళిపోతుంది. అవునవ్వా, మా ఇద్దరి కిరీటాలను కలిపితే అది విషవృశ్చిక కవచంగా మారుతుంది. కానీ ఇది నెత్తి మీద ఉన్నప్పుడు మరే శక్తి కూడా ధరించరాదు. ముఖ్యంగా క్షుద్ర, మాంత్రిక, తాంత్రిక శక్తులు కలిగిన ఏ వస్తువులనైనా వాడకూడదు, లేదా ఒంటిపై ధరించకూడదు. అంటే ఈ కవచం ధరిస్తే లోకి తన బేతాల కిరీటాన్ని తీసేయాలా? అవును, కానీ ఇది ఉన్నంత వరకు లోకికి ఎదురుండదు. ముఖ్యంగా వాయున మహర్షి విషవాయువు నుంచి తప్పించుకోగలడు. సరే, అయితే వాయున మహర్షి ఉండే దారి చెప్పండి. నేనిప్పుడే బయలుదేరుతాను. నీ భార్యపై నీకున్న ప్రేమని చూస్తుంటే ముచ్చటగా ఉంది లోకి. ఇదిగో అష్టవేగ పక్షి. దీని వేగానికి పోటీ పడే పక్షి ఈ ప్రపంచంలోనే లేదు. ఇది నీకు దారి చూపిస్తుంది. లోకి, గుర్తుంచుకో, నువ్వు ఇక్కడి నుంచి ఎంత వేగంగా ప్రయాణించినా వాయున మహర్షిని చేరుకోవడానికి 1 రోజు పడుతుంది. తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంకో రోజు పడుతుంది. అంటే వాయు మహర్షిని మెప్పించడానికి నీకు 1 రోజు మాత్రమే సమయం ఉంది. సరే, మీ ప్రాణాలకు తెగించి మీరు నాకు సహాయం చేస్తున్నందుకు ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను. నువ్వు నీ ప్రాణాలు తెగించి మమ్మల్ని కాపాడావు. బదులుగా మేం మీకు చేస్తున్నది చిన్న సాయమే. నీతో పాటు వచ్చి నీకు సహాయపడదామని ఉంది. కానీ ఒకసారి దుర్నేత్ర మండపం దాటి ఘోరమైన తప్పు చేసి 100 సంవత్సరాల నుంచి ఈ భూలోకంలోనే బందీ అయిపోయాం. ఇంకోసారి దుర్నేత్ర మండపం దాటి తప్పు చేయలేం. మా కిరీటాన్ని దక్కించుకోవడం కోసం ఎందరో క్షుద్ర తాంత్రికులు పొంచి ఉన్నారు. దుర్నేత్ర మండపంలో ఉన్నంత వరకు మమ్మల్ని ఏ క్షుద్రశక్తి చేరలేదు. అందుకే మీ వెంట మేము రావటం లేదు. త్వరగా వెళ్ళి నువ్వు అనుకున్నది సాధించు. నీలాంబర్ మణిని వాళ్ళ కిరీటాలు తీసి కలపగానే ఒక విచిత్రమైన తేలు రూపంతో కిరీటంగా మారింది. లోకి తన బేతాలు కిరీటాన్ని తీసి మంత్రాలవ్వకి ఇచ్చి ఆ విషవృశ్చిక కవచాన్ని తీసుకున్నాడు. సహస్యకృతం సహస్రవేగం మధుకర ప్రీతం కరం విభం విశ్వం విధేయకరం ప్రత్యక్షం వేగపక్షి అష్టవేగ పక్షి ప్రత్యక్షం కరం విభం. అలా మంత్రం చదవగానే అష్టవేగ పక్షి ప్రత్యక్షం అయ్యింది. అష్టవేగ,
వాయున మహర్షి ఉండే చోటుకు వెళ్ళు. నీ వెనుకనే లోకి వస్తాడు. లోకి, అష్టవేగాన్ని పంచభూతాలు కూడా ఆపలేవు. అది గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం లాంటి పంచభూతాలలోనూ ఎలాంటి అడ్డంకి లేకుండా దూసుకుపోతుంది. విషవృశ్చిక కవచమున్న నువ్వు కూడా ఆ అష్టవేగ పక్షి వెనుక అంతే వేగంగా వెళ్ళగలవు. వెళ్ళండి. శుభం. లోకి, నీ వెనుకతలే నిన్ను వెంబడిస్తూ నీ బేతాళ కిరీటం వస్తూ ఉంటుంది. నీ బేతాళ కిరీటం నువ్వు ఉండే చోటుని మాకు తెలుపుతుంది. మేము నిన్ను చేరుకుంటాం. క్షేమంగా వెళ్ళు. నీ వెనుక మేమున్నాం. సరే అని తల్లికి చెప్పి లోకి అష్టవేగ పక్షి వెనుకతల చాలా వేగంగా మెరుపు వేగంతో దూసుకొని వెళ్తున్నాడు. వాళ్ళ వెనుకతలే బేతాళ కిరీటం కూడా వెళ్తూ ఉంది. మంత్రాలవ్వ మంత్రం చెప్పి జమరి, భూమి, బల్లిదయ్యం, కుర్రతాతను అక్కడికి రమ్మని పిలిచింది. మంత్రాలవ్వ పిలుపు వినగానే భైరవాసుర తాండవ దీక్షలో ఉన్న జమరి ఆ దీక్షను ఆపేసి భూమిని ఎత్తుకుని బయలుదేరాడు. బల్లిదయ్యం కుర్రతాతను ఎత్తుకుని త్రిలోకపూర్కి చేరుకుంది. మంత్రాలవ్వ వారికి జరిగిందంతా వివరంగా చెప్పింది. మనమిప్పుడు లోకి బేతాళ కిరీటాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. అది ఎక్కడ ఉందో లోకి కూడా అక్కడే ఉన్నట్టు. మనమందరం అక్కడికి వెళ్లి లోకికి సహాయం చెయ్యాలి. పొట్టిదయ్యం, పిల్లిదయ్యం, మీరిద్దరూ పడవను తీసుకుని అందులో భూమిని కుర్రతాతను ఎక్కించుకొని బయలుదేరండి. లోకి వెళ్లే వేగానికి మనం అందుకోలేం కాబట్టి లోకి వాయున మహర్షి దగ్గరకు వెళ్లడానికి 1 రోజు పడితే మనకు రోజున్నర పడుతుంది. పదండి త్వరగా అని చెప్పి అందరూ బయలుదేరారు. అష్టవేగ పక్షి దూసుకుని సముద్రం లోపలికి వెళ్లిపోయింది. కిందకి అలాగా సముద్రం లోపలికి చొచ్చుకుంటూ వెళ్లిపోతుంది. దాని వెనుకాతలే లోకి కూడా వెళ్తూ ఉన్నాడు. వాయున మహర్షి ఆచూకి చూపించగానే అష్టవేగ పక్షి మాయమైపోయింది. విషవృశ్చిక కవచం వలన లోకి సముద్రంలో కూడా ఊపిరి తీసుకోగలుగుతున్నాడు. కాని ఆ రహస్య ప్రాంతం చుట్టూ సముద్ర సర్పాలు, పెద్ద పెద్ద మొసళ్ళు, పదునైన పళ్లతో రాకాసుల్లా వీర్చుకుపడే సొరచేపలు లోకిపై దాడి చేస్తున్నాయి. లోకి వాటిని చంపితే గాని వాయున మహర్షి ఉండే చోటికి వెళ్ళలేడు. అందుకే లోకి పైకి వస్తున్నా ఒక్కొక్కదాన్ని తన శక్తితో చంపేస్తున్నాడు. కాని ఒక పెద్ద తిమింగలం లోకిని మింగేసింది. లోకి నెత్తిమీద కిరీటం ఊడిపోయి తిమింగలం గొంతులో ఇరుక్కుపోయింది. స్పృహ లేకుండా తిమింగలం కడుపులో ఉన్నాడు లోకి. విషవృశ్చిక కవచం ఊడిపోగానే లోకికి ఊపిరాడటం లేదు. తిమింగలం కడుపులో ఊపిరాడక చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. బేతాళ కిరీటం కూడా సమయానికి లేకపోవడంతో ఒక మామూలు మానవుడిలాగా ఊపిరాడక చావబోతున్నాడు. లోకి తన దగ్గర ఉన్న కత్తిని తీసి తిమింగలం పొట్టని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన దగ్గర ఉన్న కత్తి తిమింగలానికి సూదితో గుచ్చినట్టు ఉంది. తన దగ్గర ఉన్న కత్తితో తిమింగలాన్ని చంపాలంటే 1 గంట సేపు పడుతుంది. అప్పటి వరకు ఊపిరి బిగపెట్టుకోవడం అసాధ్యం. తిమింగలం గుండెదాకా పాక్కుంటూ వెళ్లి దాని గుండెని కత్తితో పొడిచి చంపుదామనుకున్నాడు. కానీ లోకికి ఊపిరాడటం లేదు.
విషవృశ్చిక కవచం తన చుట్టుపక్కల ఎక్కడా లేదు. అది తిమింగలం కంఠంలోనే ఇరుక్కుపోయింది. లోకికి అసలు ఊపిరాడటం లేదు. మహా అయితే కొన్ని క్షణాలు మాత్రమే ఊపిరి బిగబెట్టగలడు అనే సమయంలో లోకికి మణిని ఇచ్చిన 3 వజ్రాలు గుర్తుకు వచ్చాయి. తన దగ్గర ఇంకా 2 వజ్రాలు ఉన్నాయి. అందులో ఒక వజ్రాన్ని వేగంగా తీసి తిమింగలం పొట్టకి పెట్టిన కన్నంలో నుంచి దాన్ని కిందకి పడేశాడు. ఆ వజ్రం నేలను తాకగానే పెద్దగా విస్ఫోటనం. తిమింగలంతో పాటు లోకి కూడా పేలిపోయి ముక్కలు ముక్కలైపోయాడు. కాని వజ్రం మహిమ వల్ల మళ్లీ బ్రతికాడు. తిమింగలం కంఠంలో ఇరుక్కున్న విషవృశ్చిక కవచం కూడా దూరంగా ఎగిరిపడింది. క్షణమాలస్యం చెయ్యకుండా లోకి దాన్ని తీసుకుని నెత్తిన పెట్టగానే ఎక్కడా లేని శక్తి మళ్లీ తన సొంతమయ్యింది. ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. విషవాయువుల్లో నుంచి ఈదుకుంటూ వాయున మహర్షి దగ్గరకు వెళ్తున్నాడు. లోకి రాకని చూసి వాయున మహర్షి కళ్ళు తెరిచారు. నా ఆచూకీ కనుగొనడమే కష్టం. అలాంటిది ఈ విషవాయువులను సైతం దాటుకుని నా దగ్గరికి వచ్చావంటే నువ్వు సామాన్యుడివి కాదు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా భార్య పోగొట్టుకున్న యవ్వనం తిరిగి తనకి దక్కాలి. 21 సంవత్సరాలు తను నాకు దూరమై తన పాతాల శక్తిని త్యజించడం వల్ల 80 ఏళ్ల రూపం వచ్చేసింది. తన యవ్వనం తనకు దక్కి మామూలు మనిషి అవ్వాలి. దానికోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఓ, భార్య అంటే అంత ప్రేమ నీకు? అవును మహర్షి, భూమి అంటే చచ్చేంత ప్రేమ. చచ్చేంత ప్రేమ? అయితే సరే, నేను నా కొడుకు కోసం 10 మహాశక్తుల్ని కైవసం చేసుకుని 62,685 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. తర్వాత వాడు మళ్లీ జన్మిస్తాడు. అందుకే వాడి కోసం ఇంకా బ్రతికే ఉన్నాను. ఎప్పటికీ బ్రతికే ఉంటాను. నువ్వు దేనికోసం వచ్చావో నా దివ్య దృష్టితో తెలుసుకున్నాను. నీ భార్యకి తిరిగి తన పోగొట్టుకున్న వయసు రావాలి అంటే 10 మార్గాలు ఉన్నాయి. నాకెక్కువ సమయం లేదు వాయన మహర్షి. నేను మిమ్మల్ని చేరుకోవడానికి బురవలోక వాసులు 2 సహాయపడ్డారు. వాళ్ళు ప్రాణాలు తెగించి నాకు ఈ విషవృశ్చిక కవచాన్నిచ్చారు. నేను తిరిగి వాళ్ళకి దీన్ని అందించకపోతే వాళ్ళు చనిపోతారు. అయితే నీకొక దారి చెప్తాను. సరిగ్గా నా నడినెత్తున సముద్రం పైన ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో చిన్న దిబ్బపై ఏనుగుల కళేబరాల మధ్య ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్కకి కాసే కాయ చూడడానికి ఒక మామూలు ఫలంగా ఉంటుంది. కానీ ఆ ఫలంలో ఉండే వజ్రం నీ భార్య నెత్తి మీద పెట్టి 3 నిమిషాల పాటు ఉంచు. తన పోగొట్టుకున్న యవ్వనం తనకి వస్తుంది. సరే స్వామి, ఇప్పుడే వెళ్తాను. ఆ మొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మామూలు మొక్కలాగే కనిపిస్తుంది. కాని నేను దక్కించుకున్న 10 విద్యల వల్ల నాకు మాత్రమే అందులో ఉన్న యవ్వన వజ్రం కనిపిస్తుంది. ఇదిగో ఈ యవ్వన జలం తీసుకో అని వాయన మహర్షి చిన్న సీసాతో యవ్వన జలం లోకికిచ్చారు. దాన్ని తీసుకుని తన సిక్కంలో పెట్టుకున్నాడు లోకి. నువ్వు ఆ కొండ చేరుకోగానే ఈ జలం తాగు. అప్పుడు ఆ మొక్కను నువ్వు చూడగలవు, లేదంటే చూడలేవు. జాగ్రత్త, ఆ మొక్క చుట్టూ 100ల సంఖ్యలో ప్రేతాత్మలు పిశాచాలు తిరుగుతూ ఉంటాయి. నీకు శుభం కలుగుగాక అని చెప్పి వాయన మహర్షి కళ్ళు మూసుకుని తన ధ్యానంలోకి వెళ్లిపోయాడు. లోకి 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి వాయన మహర్షి చెప్పిన వైపు ఈదుకుంటూ వెళ్తున్నాడు. లోకి సముద్రం లోపల వాయన మహర్షి చెప్పిందంతా మొత్తం అందరికీ చెప్పాడు. అందరూ గకూచి ద్వీపం చేరుకున్నారు. వాయన మహర్షి హెచ్చరించినట్టే ఆ ద్వీపాన్ని చాలా ప్రేతాత్ములు పిశాచులు కాపలా కాస్తూ ఉన్నాయి.
లోకి తనకి అడ్డు వచ్చిన ప్రేతాత్ముల్ని పిశాచుల్ని నాశనం చేసుకుంటూ ఏనుగుల అస్థిపంజరం ఉండే చోటు చేరుకున్నాడు. వాయినా మహర్షి ఇచ్చిన జలాన్ని తాగి వాయినా మహర్షి చెప్పినట్టే లోకి కళ్ళకు మాత్రమే ఆ మొక్క మెరుస్తూ కనిపిస్తుంది. వెంటనే ఆ మొక్కకున్న పండు తెంచి లోపల తెరిచి చూస్తే యవ్వన వజ్రం ఉంది. దాన్ని పట్టుకుని వెనక్కి వచ్చేశాడు. భూమి నెత్తిమీద పెట్టి 3 నిమిషాలు చూడగానే భూమికి యవ్వన రూపం తిరిగి వచ్చేసింది. యవ్వన వజ్రాన్ని మొక్క నుంచి తెంపిన వాడికి ప్రాణగండం, వాడి ప్రాణాలు నా సొంతం. యవ్వన వజ్రాన్ని తెంపిన 5 నిమిషాల్లో తెంపిన వాడు చస్తాడని చెప్పలేదా వాయిన మహర్షి? మంత్రలవ్వ తన బేతాల కిరీటాన్ని, జమరి బేతాల కిరీటాన్ని, కుర్రతాత బేతాల కిరీటాన్ని అన్నీ ప్రయోగిస్తున్నారు. ఏం చేసినా లోకి ఉలుకు లేదు, పలుకు లేదు. లోకి గుండె కొట్టుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కాక అవ్వ దిగాలుగా ఉంది. భూమి లోకి పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంది. నన్ను యవ్వనంగా చేయడానికి నీ ప్రాణం బలి పెట్టావా? లోకి ఎందుకింత పని చేశావు? నా కొడుకుని నేను బ్రతికించుకోలేనా? బేతాలా, నాకు దారి చూపు. లోకి కోసం నేను బలైనా పర్వాలేదు అని తనలో తాను బాధపడుతూ ఉంది. మంత్రాలవ్వ తన బేతాల కిరీటాన్ని తీసి లోకి నెత్తిన ఉన్న విషవృశ్చిక కవచాన్ని తీసి పెట్టుకుని కళ్ళు మూసుకోగానే మణిని లోకికి చెప్పిన విషయమంతా కళ్ళ ముందు కనిపించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ 3 ప్రాణశక్తులను వినియోగించుకో. వెంటనే లోకి సిక్కంలో చూస్తే ఒక వజ్రం ఉంది. దాన్ని తీసి లోకి పక్కనే నేలపై కొట్టగానే పెద్ద విస్ఫోటనం. అవ్వ విషవృశ్చిక కవచాన్ని తిరిగి లోకి నెత్తి మీద పెట్టింది. లోకి కళ్ళు తెరిచాడు. అందరూ లోకి మళ్ళీ బ్రతకడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందరి మొహాల్లో ఆనందం. యవ్వనంగా మారిపోయిన భూమిని చూసి లోకి చాలా ఆనందపడ్డాడు. ఇక సమయం వృధా చేయకూడదు. మనకి ఎక్కువ సమయం లేదు. నేను భూరలోక వాసులకి వాళ్ళిచ్చిన కవచాన్ని ఇవ్వకపోతే వాళ్ళకి ప్రమాదం. మీరందరూ రండి, నేను వెళ్తున్నా అని చెప్పి లోకి మెరుపు వేగంతో త్రిలోక్పూర్ చేరుకున్నాడు. దుర్నేత్ర విగ్రహం దగ్గర ఆత్మరూపాలుగా ఉన్న నీలంబర్, మణినికి విషవృశ్చిక కవచాన్ని ఇచ్చేశాడు. వాళ్ళ చేతికి కిరీటం ఇవ్వగానే అది 2 భువరలోక కిరీటాలుగా మారిపోయాయి. దాన్ని వాళ్ళు నెత్తిన పెట్టుకోగానే ఆత్మరూపం నుంచి భువరలోక వాసులుగా దేహరూపంలోకి మారారు. ప్రాణాలకు తెగించి నువ్వు మాకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. అవును, నీకు ఎప్పుడు ఏ అవసరమైనా మమ్మల్ని తలుచుకో. మేము నీకు మార్గనిర్దేశం చేస్తాం, వెళ్ళి వస్తాం అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ దుర్నేత విగ్రహంలోకి వెళ్ళిపోయారు. కళ్ళు రెపరెపలాడిస్తూ అన్ని కళ్ళు మూసుకుపోయాయి. విగ్రహం వెనక్కి తిరిగిపోయింది. అందరూ ఎవరి దిక్కును వాళ్ళు ఎగిరిపోయారు. గక్కూచి ద్వీపంలో నా నెత్తిన వజ్రం పెట్టాక ఉన్నట్టుండి నువ్వు చనిపోయావు. ఆ మొక్కకి ఉన్న ఫలం తెంపిన వాళ్ళు 5 నిమిషాల్లో చనిపోతారంట. సమయానికి అత్తయ్య ఆ వృశ్చిక కిరీటం తన నెత్తిన పెట్టుకుని మీ చిక్కంలో ఉన్న వజ్రాన్ని వాడి మిమ్మల్ని కాపాడింది. ఏంటి? అమ్మా కిరీటాన్ని ధరించిందా? ఆ కిరీటాన్ని భూరలోక వాసులు ఎవరికిస్తారో వాళ్లే పెట్టుకోవాలి. వాళ్ళు అనుమతి లేకుండా వేరే వాళ్ళు పెట్టుకుంటే 3 రోజుల్లో తలపగిలి చేస్తారు. అయ్యో అమ్మా, నా కోసం ఎంత పని చేశావు. అమ్మా, నీ ప్రాణం పణంగా పెట్టి నన్ను కాపాడావా? అంటే అత్తయ్య చనిపోతారా? అందరి ప్రాణాలు కాపాడే మంత్రాలవ్వ ఇంకో 3 రోజుల్లో చనిపోబోతుందా?